ముందుగా మీ అందరికీ హ్యాపీ హ్యాపీ మహాశివరాత్రి. అందరూ జాగారం చేశారా, ఉపవాసం చేశారా అనేది చెప్పండి. నేనైతే చేయలేదు. అండ్ నేనైతే శివరాత్రి రోజు ఈ సారీ పేరప్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ సారీ వచ్చేసి నా పెళ్ళప్పుడు చీర అనమాట. నన్ను పెళ్లి కూతురు ఫంక్షన్ చేసినప్పుడు చీర ఇది. ఎంత బరువు ఉంటుందో ఇప్పుడు అన్నీ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. బోల్డ్ చీరలు ఉన్నాయి నా పెళ్ళప్పుడువి, అసలు నేను యూజ్ చేయలేదు. సో ఇది వచ్చేసి అండ్ బ్లౌజెస్ కూడా కరెక్ట్గా ఫిట్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అవుతున్నాను కాబట్టి. అండ్ ఈరోజు అయితే యాజ్ యూజువల్గా పూజ అనేది చేసింది మమ్మీ. దాని తర్వాత నేను కూడా పూజ చేసేసుకొని అక్షింతలు వేసుకుంటున్నాను. అండ్ ఈ అక్షింతలు మీకు ఐడియా ఉందా, నేను నోములు పట్టాను కదా, నోములువి తాలూకు అక్షింతలు అనమాట. అండ్ నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో 7th మంత్ నుంచి అక్షింతలు వేసుకోలేదు కదా, ప్రతిరోజు అక్షింతలు వేసుకోవాలన్నమాట. అంటే మనం దీపం పెట్టిన ప్రతిసారి అక్షింతలు వేసుకోవాలి. టిల్ మనం నోములు 1 year అయ్యేంత వరకు, తీర్చేంత వరకు వేసుకోవాలి. సో అవే నేను వేసుకుంటున్నాను. మొత్తం ఎన్ని మంత్స్ వేసుకోలేదు అన్ని మంత్స్ వేసుకుంటున్నాను, ఒక్కొక్క రోజు అలాగా. అండ్ నోములు కూడా ఈ మధ్యలో మళ్ళీ తీర్చేయాలన్నమాట. మిగతా నోములు ఏవైతే ఉన్నాయో నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నోముల గురించి. మొత్తం 11 నోములు అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ అక్షంతలు వేసేసుకున్న తర్వాత మా చిన్నాన్ని రెడీ చేసేసి ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేసాను. పార్వతీ పరమేశ్వరులు పెడతారు కదా మాకు విగ్రహము, అక్కడికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు చిన్నోడితో ఇంకా పెద్ద గుడికి వెళ్ళలేదు, ఎందుకంటే బాగా రష్ ఉందనమాట. అండ్ చిన్నోడిని తీసుకొని ఇక్కడికి వచ్చి కొంచెం అభిషేకం అవి చేసేసుకొని, అండ్ అభిషేకం చిన్న మిల్క్ తీసి వాడికి అభిషేకము పాలు ఉంటాయి కదా, అవి చిన్న తీసి వాడికి డిప్కి ఇలా అంటించాను అనమాట. సో ప్రసాదం కింద. అండ్ శివరాత్రి అయితే మాకు ఇలా గడిచింది. నేనైతే ఈరోజు ఉపవాసం ఏం చేయలేదు. అండ్ ప్రవీణ్ అయితే ఐస్ లింగం చేశారు ప్రతి సంవత్సరం నేను చేసినట్టుగానే హైదరాబాద్లో. సో అవి నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఈరోజు నేను పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు, ఇంక నాకు ఫీడింగ్ ఈ వీటితోనే సరిపోతుంది. అండ్ శారీ ఎలా ఉందనేది చెప్పండి. మస్తు బరువు ఉందనమాట, చాలా బరువు ఉంటుంది ఈ శారీ. వర్క్ శారీస్ అనమాట మొత్తం పెళ్ళప్పుడువి. అండ్ ఇక్కడైతే ఇంక దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో అది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి.